రాజంపేట మండలం బేగంపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను నేను స్వయంగా దత్తతగా తీసుకుంటున్నానని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైప్ బీర్ల ఐలయ్య అన్నారు. బేగంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుస్తెపు జ్యోతి కిరణ్ కుమార్ ఉంగరం గుర్తుపై గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. మంగళవారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఓటు వేయమని ఎంతో మంది కిరికిరిగాళ్లు వస్తారు, వాళ్లకు ఓటు వేస్తే కిరికిరి మాత్రం ఖాయమని, గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే జ్యోతి కిరణ్ కుమార్ వంటి అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలని గ్రామ పెద్దలు, యువకులు, మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమ్మొద్దు, ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నా, కాంగ్రెస్ క్యాండిడేట్ కిరణ్ జ్యోతి, వేరే ఎవరు కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ అని చెప్పుకుంటే రేపటి నుంచి వాడిని సస్పెండ్ చేస్తాం. కాంగ్రెస్ క్యాండిడేట్ కిరణ్ జ్యోతి. ఇక్కడ తమ్ముడు పాండు ఉన్నాడు, మా మురళి ఉన్నాడు, గోపాల్ ఉన్నాడు, భాను ఉన్నాడు. కష్టకాలంలో అధికారం లేనప్పుడు మనకు అండ ఉన్నారు. ఇవాళ అధికారం వచ్చినాక అందరం కాంగ్రెస్ వాళ్ళే అంటారు. ఆగరు నాయన, నా గొర్రెలు నోరు పోయించే రాదు. అసలు ఇవాళ ఈ ఊరు ప్రోగ్రామే లేదు. మిమ్మల్ని అందరు చూడాలి, మీ అందరికీ భరోసా ఇవ్వాలి, మీకు ధైర్యం చెప్పాలి. ఇక్కడ కిరికిరిగాలను గెలిపియద్దు. మంచి మనిషి మీ అందరికి అందుబాటులో ఉండి అందరికీ నమస్కారం. బేగంపేట మా అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈ బేగంపేట గ్రామానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఆ రోజు మీ బిడ్డగా నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించేటువంటి బేగంపేటకు అన్ని విధాలా మీ బిడ్డగా నేను పనిచేయడానికి ముందుకొస్తా. ఇలా బేగంపేట